Hello everyone, welcome to the class. Let's learn to speak in English. Today we will do what. All the questions starting with WH are called WH questions. Okay, so today we are going to do what. Now suppose I'll give you a sentence. I am a homemaker. Okay, instead of saying a housewife, we are saying a homemaker. So this is a simple sentence. I am a homemaker. Okay. Now, in order to form this into a question, what do we do is we change the places of the verb and the subject. So when I bring the verb to the front and take the subject to the back, it becomes a question. So I can say, am I a homemaker? So this becomes a question. When we change the place of verb and the subject, it becomes a question. When I say I am a homemaker, it's a statement, a sentence. But when I say am I a homemaker, then it becomes a question. So suppose you want to ask, what are you doing? What is the profession of the person? Then we take the help of the WH word. Alright, so then I will say, what do, if I have to say I, what do I do? We can also say, what are you? What am I? This is where you're using a second person, you are asking somebody else. If you're asking yourself, I'll say, what do I do for my living? What do I do for my living? What am I? నేనేంటి నేనేం చేస్తాను నా ప్రొఫెషన్ ఏంటి నా వర్క్ ఏంటి నా జాబ్ ఏంటి అని నేను అడిగినప్పుడు నేను ఇచ్చేస్తాను ఓకే సో ఫార్మింగ్ క్వశ్చన్స్ యూజింగ్ వాట్ we are converting a simple sentence into a question and then forming it into a WH question. Okay, so what do I do? లేదా what am I? నేను ఏంటి నేనేం చేస్తాను సో దీని ఆన్సర్ ఏమొస్తుంది నాకు వాట్ ఆన్సర్ విల్ ఐ గివ్ ఐ యామ్ అ హోమ్ మేకర్ వాట్ ఎమ్ ఐ యామ్ అ హోమ్ మేకర్ వాట్ డూ ఐ డూ ఐ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఓకే సో ఒక హోమ్ మేకర్ ప్రొఫెషన్ పని ఏంటి అని అంటే ఐ టేక్ కేర్ of my family. Alright, I take care of my family. నేను నా ఫ్యామిలీని గురించి కేర్ చేస్తాను నా పని నా ఇల్లు చక్కబెట్టుకోవడమే నా పని ఓకే ఐ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఆల్రైట్ సో దట్స్ వై ఐఎమ్ కాల్డ్ అ హోమ్ మేకర్ సో ఎవరన్నా మనల్ని పరిచయం చేసుకోవాలనుకోండి మీరేం చేస్తారు అంటే ఐఎమ్ నథింగ్ ఐఎమ్ జస్ట్ హౌస్ వైఫ్ అట్లా అనకుండా ఐ యామ్ ఎ హోమ్ మేకర్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ నేను నా ఇల్లు చక్కబెట్టుకుంటాను నా ఫ్యామిలీ గురించి కేర్ చేస్తాను అదే నా వర్క్ ఓకే వేరే వాళ్ళని అడుగుతున్నాం అనుకోండి అప్పుడు ఏమంటాం మనము వాట్ డూ యూ డూ మీరేం చేస్తారు వాట్ డూ యూ డూ మీరేం చేస్తారు I am a doctor. ఇక్కడ ఏమన్నా పెట్టుకోవచ్చు I am a teacher. I am an IT professional. Okay. Whatever it is, whatever work you're doing, you can always say that. What do you do? మీరేం చేస్తారు I am a doctor, teacher, IT professional.
whatever it is. Okay, what do you do, మీరు ఏం చేస్తారు అంటే మీ లైఫ్ జాబ్ ఏంటి, ప్రొఫెషన్ ఏంటి, వాట్ డూ యూ డూ, వాట్ వర్క్ డూ యూ డూ అని వస్తుంది అనమాట. ఆల్రైట్, సో ఇక్కడ యూ అని వచ్చినప్పుడు ఇలా చేస్తాం. దీన్ని వాట్ ఆర్ యూ, యూ కెన్ ఆల్సో సే వాట్ ఆర్ యూ, వాట్ డూ యూ డూ, మీరు ఏం చేస్తారు. ఐఎమ్ అ డాక్టర్, వాట్ ఆర్ యూ, సేమ్ థింగ్. ఓకే, సో యూ కెన్ ఆస్క్ వాట్ డూ యూ డూ ఫర్ ఎ లివింగ్, మీ జాబ్ ఏంటి. వాట్ ఆర్ యూ, ఏంటి మీరు, నేను ఒక టీచర్ని, నేను ఒక డాక్టర్ని. ఓకే, సో రెండు విధాలుగా కూడా అడగొచ్చు. యూ కెన్ ఆస్క్ దెమ్ వాట్ ఆర్ యూ, వాట్ డూ యూ డూ. ఆల్రైట్, అండ్ ఇట్ విల్ బి ద సేమ్ ఆన్సర్. రైట్, ఇప్పుడు మూడొక వ్యక్తి గురించి అడుగుతున్నాం అనుకోండి, దెన్ వీ విల్ సే what does he do, ఏం చేస్తారు. వాట్ డస్ హీ డూ, మీ హస్బెండ్ ఏం చేస్తారు. వాట్ డస్ హీ డూ, సేమ్ థింగ్ అగైన్ డాక్టర్. హీతో చెప్పొచ్చు, హీ ఈజ్ అ డాక్టర్. ఆల్రైట్, వాట్ డస్ హీ డూ, వాట్ ఈజ్ హీ, వాట్ ఈజ్ హీ. ఇక్కడ మనం గమనించాలి, హీ ఈజ్ థర్డ్ పర్సన్ ప్రోనౌన్ కాబట్టి దీంతో ఎప్పుడు ఈజే వస్తుంది కదా, ఈజ్ వస్తుంది, లేకపోతే హెల్పింగ్ వర్బ్స్ డస్ వస్తాయి, యాజ్ వస్తాయి, అవన్నీ వస్తాయి. సో హీ తోటి ఆర్ రాదు కదా, హీ తోటి యామ్ రాదు. సో హీ తోటి ఈజీ వస్తుంది కాబట్టి క్వశ్చన్లో కూడా మనకి అదే కనబడుతుంది అనమాట. వాట్ ఈజ్ హీ, అతను ఏం చేస్తారు, అతని జాబ్ ఏంటి, అతని ప్రొఫెషన్ ఏంటి. వాట్ డస్ హీ డూ, అతను ఏం చేస్తారు. వాట్ ఈజ్ హీ, అతను ఏంటి, ఒక డాక్టరా. ఓకేనా, సో ఇలా అడుగుతాం మనం. యూ తోటి ఎప్పుడు ఆరే వస్తుంది కాబట్టి ఆర్నే క్వశ్చన్లో వస్తుంది. ఐ తోటి ఎప్పుడు ఆమె వస్తుంది కాబట్టి ఇక్కడ ఆమె వస్తుంది క్వశ్చన్లో. ఓకే, సో ఏ ప్రోనౌన్ ఏ వర్బ్ తీసుకుంటుందో దాంతోటే అది వస్తుంది. ఓకే, సపోజ్ యు ఆర్ అని వచ్చింది అనుకోండి, యు ఆర్ అని వచ్చినప్పుడు యూ తోటి ఎప్పుడు ఏం వర్బ్ వస్తుంది, ఆర్ వస్తుంది కదా. వాట్ ఆర్ యూ. మరి యోర్ అని వచ్చినప్పుడు ఇక్కడ పొజెసివ్ చూపిస్తుంది కాబట్టి దీంతో ఈజ్ వస్తుంది అన్నమాట. ఓకే, సో మనం అడిగినప్పుడు వాట్ ఆర్ యూ అని అడుగుతాము. వాట్ ఈజ్ యోర్ ప్రొఫెషన్. డిడ్ యూ అండర్స్టాండ్. యోర్ అని వచ్చినప్పుడు పొజెషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈజ్ వస్తుంది, లేకపోతే యూ తోటి ఎప్పుడు ఆర్ వస్తుంది కదా. సో వాట్ ఈజ్ యోర్ ప్రొఫెషన్ అంటే మనకి ఆర్ ఫోకస్ ఈజ్ ఆన్ ద నౌన్ హియర్. ఆల్రైట్, therefore we are saying what is your profession, మీ జాబ్ ఏంటి, what is your profession. ఓకే, what do you do అంటున్నాం, what are you అంటున్నాం, what is your profession అంటున్నాం. ఆల్రైట్, దెన్ what am I అంటున్నాం, what do I do అంటున్నాం, what is my profession అంటున్నాం. Same thing for the third person. What does he do, what is his job. ఓకే, వాట్ ఈజ్ హీ. 3 విధాలుగా కూడా మనము ప్రొఫెషన్ గురించి వాట్ యూజ్ చేసి మనము అడగొచ్చు. ఓకే, సో ఐ వాంట్ యూ ఆల్ టు కీప్ ప్రాక్టీసింగ్ దీస్ థింగ్స్. చూడండి, వాట్ యామ్ ఐ, వాట్ డూ ఐ డూ, what is my job. You can ask in all these types of questions. Same thing with second person. What are you, what do you do,
What is your profession or job? Same thing for third person. What is he? What does he do? He తోటి does వస్తుంది. What is his profession or job? Okay, ఇక్కడ he బదులు she పెట్టచ్చు, right? Then ప్లూరల్కి కూడా యూ కెన్ సే. ఒక వ్యక్తి ఏం పని చేస్తున్నారు అని అడగాలంటే మనం ఈ రకంగా అడగవచ్చు. వాట్ ఆర్ యూ? ఏం చేస్తారు మీరు? వాట్ డూ యూ డూ? ఏం చేస్తారు మీరు? వాట్ ఈస్ యువర్ జాబ్? వాట్ ఈస్ యువర్ వర్క్? వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ అని అడుగుతాం. ఆల్రైట్.